హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ 3 గురువారం రోజు మీకు నక్కతోక తొక్కినట్లే. ఎందుకంటే రేపటి రోజు మీకు 2 అతిపెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. మరి ఆ 2 అతిపెద్ద శుభవార్తలు ఏ రంగం నుంచి మీరు వినబోతున్నారో ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు, మీ కుటుంబంలో మీ భర్త పరాశీవ్యంలో ఉన్నాడా? మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమే ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తకోడల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు 3 రోజుల్లో పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ 3 రోజుల్లో పరిష్కరిస్తారు. ఈ మేషరాశి వారిని గతంలో పోలిస్తే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వీరి యొక్క పని అయితే ఏదైతే ఉందో, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా 2 రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇలా వీరికి సంబంధించి ఏ పని అయినా కానీ ఉన్నవారికి వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది. ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో మీకు మొదటి శుభవార్త చెప్పాను, అవునండి. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కష్టపడి అన్న మాటను గుర్తుంచుకోండి. ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది వస్తుంది. దేనికైనా కానీ ప్రతి మానవుడు కూడా కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా కష్టపడతారు. రేయిం పగలు కూడా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఎటువంటి ఆదాయం అనేది ఉండదు. అటువంటి వారికి దానవారాలు అనేది పూర్తిగా మూసుకుపోతుంటాయి అన్నమాట. కానీ అదృష్టం అనేది వారికి ఉండదు. వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగ్గ ఫలితం అనేది రావాలంటే గోరంత అదృష్టమైన కానీ ఉండాలి. ఆ గోరంత అదృష్టం అనేది మనకి యోగకాలం కలిసి రావాలన్నమాట. ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉంటుందన్నమాట. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులో ఉంది. కానీ కష్టపడి ఆ చేత్తో మీరు అందుకోవాలి ఆ అదృష్టాన్ని. అంటే చేస్తున్న పని పట్ల ఇప్పుడు పట్టుకున్న కష్టం కాదు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలనేది మనకి అర్థమవుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా కష్టపడి వృద్ధిలో పనిలో మీరు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టం అయితే మీకు రాసి పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని కష్టపడి ఇంకా ఉద్యోగాలు చేసేవారికి ఎలా అండి అని చెప్పి అడిగితే, ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ వస్తున్నాయి. అంతేకాకుండా శాలరీ అనేది రెట్టింపయ్యే అవకాశం కూడా ఉంది. పై అధికారుల చేత మీరు మంచి ప్రయోజనం అనేది పొందబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇంకా రేపటి రోజు అయితే చాలా అద్భుతంగా మీకు ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. అంతేకాకుండా రేపటి రోజు ఉద్యోగపరంగా కానీ వ్యాపార రంగంలో కానీ వారందరూ కూడా రేపటి రోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేవి ముగిసిపోతుంటాయి. ఎటువంటి పెండింగ్ అనేది ఉండదన్నమాట. పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు ఉంటుంది. ఇంకా తరువాత కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే, కుటుంబ పరంగా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి, మీకు కొన్ని వాదనలు కూడా అయ్యాయి. భార్యాభర్తల మధ్య కొన్ని చీటికి మాటకు చిరాకులు అనేవి ఏర్పడ్డాయి. కానీ గతంలో పోల్చుకుంటే రేపటి రోజు అనేది మీకు చాలా ఆనందంగా ఉండబోతుంది. గతం గతః అని చెప్పి మర్చిపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాటకు ఒకరు విలువనిచ్చుకోవడం, ఒకరు చేసే పని మరొకరు సమర్థించుకోవడం, ఈ విధంగా చేయడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువగా పర్సనల్గా ఎవరు సొంతంగా వారి నిర్ణయాలు తీసుకోకుండా ఒకరినొకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒకరితో ఒకరు ముందుకు వెయ్యండి. ఏ పనైనా కానీ మీకు చక్కటి కలిసి వస్తుందన్నమాట. ఇంకా సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన పరంగా కూడా మీరు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి చూసుంటారు. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు,
చదవడంలో కొంచెం వెనకబడుతున్నారో అని చెప్పి దిగులు పడుతున్నారా? కానీ రేపటి రోజు మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. పిల్లల పరంగా ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. ఇంకా రెండో శుభవార్త. మొదటి శుభవార్త నేను ఫస్టే చెప్పేశాను. ఇంకా రెండో శుభవార్త ఏంటంటే కనుక పిల్లల పరంగా మీరు ఎప్పుడు కంప్లీట్గా ఎంగేజ్మెంట్ రాస్తారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి, మేషరాశి చెందిన విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే కాంపిటీషన్ రాస్తారో ఈ ఎగ్జామినేషన్ల వారికి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారన్నమాట. ఖచ్చితంగా మీరు ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. ఇది మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త. మేషరాశి వారికి సంతానం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త అన్నమాట. ఎందుకంటే మనకి ఏంటంటే పిల్లలే లోకం, పిల్లలే ఇది కదా బతుకుతూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి ఇది నిజానికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు మేషరాశి వారికి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూసుంటారు. కానీ ఇప్పటి వరకు అవన్నీ కూడా 80% తగ్గుతున్నాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా కూడా చక్కగా జరుగుతుందన్నమాట. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇంకా వచ్చేసి మేషరాశి వారికి సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో వారిలో ఇంకా రియల్ ఎస్టేట్ పనులు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజు చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇంకా అంతేకాకుండా పోటీ వ్యవధాలతో ఎవరైతే చిక్కుముల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ రేపటి రోజు అనుకూలమైన తీర్పులు అనేది వచ్చి ఆనందపడే యోగం కూడా కనిపిస్తుంది. ఈ ముఖ్యంగా ఈ మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక మధ్యపరంగా డబ్బు పరంగా ఎప్పుడు కూడా ఉండకండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. జనాలకి కాస్త దూరంగా ఉండండి. అదేంటంటే జనాలకి దూరంగా ఉండడం ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతుంటే మరొకరు చూడలేరని పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఇంట్లో అన్నా తమ్ముళ్ళు, అక్కా తమ్ముళ్ళే చూసుకోలేకపోతున్నారు. ఒకళ్ళు బాగుపడుతున్నారంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళకు సాధ్యం అని కాదండి. కొంతమంది ఉంటారు స్వార్థం, అసూయ అనేవి వస్తూ ఉంటుంటాయి అన్నమాట. అటువంటిది మన బంధువుల్లోనే మనం ఎదురు చూస్తూ ఉంటాం. ₹1 సంపాదించుకున్నామంటే చాలామంది కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. కాస్తంత ఆనందంగా గడుపుతామంటే చూడలేక ఓర్వలేక అసూయపడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మీ మీద పడి. కాబట్టి మీకు ఆ ఏడుపులు ఏమైనా కూడా తగ్గాలంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు తీసి వేసుకుంటూ ఉండండి. లేదా నెలకి ఒకసారి ఆదివారం రోజు ఎర్ర నీరు తీసి దిష్టి తీసుకుంటూ ఉండండి. ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే దుష్టశక్తి అనేది చాలా ప్రమాదకరం అన్నమాట. నరుల దృష్టికి నరాలు సైతం పగిలిపోతుంటాయి అని చెప్పి ఉంటారు. కాబట్టి మీ మీద ఈ దుష్టశక్తి ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి. కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం దైవారాధన చేసుకుంటూ ఉండడం, ధ్యానం చేసుకుంటూ ఉండడం, కాస్త మనసుకి ఉల్లాసంగా సంతోషంగా ఉండడానికి కుటుంబంతో టైం చేయండి. పిల్లలతో చాలా అంటే చాలా సరదాగా ఉంటే మాత్రం మీకు మీ కుటుంబానికి కూడా చాలా సంతోషపరంగా ఉంటారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది. కొంచెం వ్యాపారాల్లో ఒడిదుడుకుల్లో పడిపోయి, కొంచెం బిజినెస్ పనిలో పడిపోయి, డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు. ఈ మేషరాశి కళ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంతేకాకుండా మైనింగ్, తలనొప్పి, భుజాల నొప్పులు, కొంచెం మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి దాదాపు ఇబ్బంది పెడుతూ వచ్చుంటాయి. ఇప్పటివరకు కాకపోయినా ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గమొహం పట్టినాయి అని చెప్పుకోవాలి. కొన్ని అంటే కొంతవరకైతే బెటర్ అవుతాయి అని చెప్పగలము. అంతేకాకుండా కొంచెం మీరు డైవర్ట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి. అంతేకాకుండా మీ కుటుంబ పరంగా మీకు రోజువారీ ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో ఒడిదుడుకులు ఉండొచ్చు. అవేవి పట్టించుకోకుండా కుటుంబంతో కొంత సమయాన్ని అనేది కేటాయించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, ఆరోగ్యమైన పద్ధతి తినడం, టయానికి పడుకోవడం,
కొంచెం సరదాగా గడపడం, పెద్దలతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషికి స్టాప్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది కూడా రెట్టింపు అవుతుంది. ఒక మానసిక ఆరోగ్యం మీదే మన యొక్క శరీరం అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అంటే మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో వారికి ఆయువు అంత పెరుగుతుందన్నమాట. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఒక మాటను గుర్తుంచుకోండి. టయానికి తినడం, పడుకోవడం, అందరితో సరదాగా ఉండండి. ఈ మేషరాశి వారు రియల్గా చెప్పుకోవాల్సింది అనుకుంటే చాలా మంచి వాళ్ళండి. అందరూ బాగుండాలి అనుకుంటారు, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అందరితో ఏంటంటే మీరు మనసు విప్పి మాట్లాడేటప్పుడు మన అంటే మనం అనుకుంటారు. కొంచెం చనువుగా మాట్లాడితే ఇంకా వీరు నాతో చనువుగా మాట్లాడుతున్నారు కదా అని ఇంట్లో ఉన్నా కూడా చెప్పేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు పలచన అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు నలుగురితో వీళ్ళు ఏంటంటే మీరు చెప్పిన వాళ్ళు పూర్తిగా నమ్మి చెప్పే మీ గురించే పక్కకి వెళ్ళి మీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. మనుషుల వెనకాల ఒక మాట, మనుషుల ముందు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టే దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ఏదైనా కూడా ఎంత గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా లేనప్పటికి కూడా మన పరిస్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలత అనేవి మార్చుకోవచ్చు అండి. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇది అవసరమా, దీనివల్ల ఉపయోగమా, ఇది 100% మనకి అవసరమా అనుకుంటేనే తెచ్చుకోండి. దాన్ని వల్ల ఏమవుతుందంటే ఒకరికి 4 సార్లు ఆలోచించినప్పుడు రూపాయి పెట్టే దగ్గర మనం ఒక పావలా పెడతాం, లేదా ఒక ₹10 పెడతాం. ఇంకా శనివారం మీకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసి మాలను సమర్పించడం, రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ ఉండడం. పిండి దీపారాధన అంటే పిండి పవిత్రములు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండడం. ఇంకా అంతేకాకుండా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేయడం, ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల, దీపారాధన చేసుకునేటప్పుడు వల్ల ఒక మాల అనేది వేయడం మంచిది. ఒక లవంగం కానీ దీపారాధన నూనెలో వేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకున్న జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో దుశ్చర్య అనేది ఎప్పటికి కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. పాజిటివ్ వెబ్సైట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా అంతేకాకుండా మీకు సంఘాల్లో మంచి పేరు ప్రతిష్ట వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యంగా లవర్స్కి విషయానికి వస్తే లవర్స్కి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతుందన్నమాట. స్త్రీల కంటే ఇంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా రేపటి రోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. ఎటువంటి టెన్షన్ అనేది వీళ్ళకి ఉండవు. కొన్ని టెన్షన్ ఏమైనా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఒక గంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీకు దాని గురించి బయటపడే అవకాశం అయితే పూర్తిగా కనబడుతుంది. విన్నారు కదండి, రేపటి రోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి సువార్తలు మీరు వినబోతున్నారో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.